Hello guys, welcome back to our channel Food Stories. అసలు వీడియో చేయాలనుకోలేదు, మేము ఏదైనా డెజర్ట్ ట్రై చేద్దామని వచ్చినాం బయటికి. సో ఇప్పుడు మేము వచ్చేసి మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ దగ్గర ఉన్నాము పొద్దుటూరులో. సో ఇది వచ్చేసి వినాయక్ నగర్ స్ట్రీట్ ఎంట్రీ ఇటు సైడ్ ఉంటుంది, గాంధీ రోడ్లో. ఆపోజిట్ టు ఐబ్యాక్ ఉంది కదా గాంధీ రోడ్ పైన, దాని ఆపోజిట్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇప్పుడు లోపల కూర్చోన్నాం. అంబియన్స్ చూడండి, చాలా బాగుంది ఇక్కడ, చూపిస్తున్నాను. సో చూడండి అంబియన్స్, ఎక్కువ జనాలు ఎవరు ఉన్నారు ఇక్కడ. సో ఎప్పుడు వచ్చినా ఎక్కడనే పీస్ఫుల్గా ఉంటుంది, ఎంటీగా ఉంటుంది. సో ఇలా క్యాబినెట్స్ ఉంటాయి కూర్చోడానికి. సో ఇలా సీటింగ్ ఇదంతా అంబియన్స్ బాగుంది, కూల్గా ప్లేస్ అంతా. సో ఇలా పిల్లోస్ కూడా ఉంటాయి. పిల్లోస్కి ఏం చేయొద్దు, జస్ట్ పెట్టుకోండి. కానీ అందరూ అన్ని దాన్ని కూర్చేస్తారు, దట్టి ఉన్నాయి. సో ఇది మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్. వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ అక్కడ మొత్తం మేకింగ్ ప్రాసెస్, మనం ఫుడ్ ఆర్డర్ చేసేది మొత్తం అక్కడ ప్రిపేర్ చేసి ఇస్తారు మనకి. ఇది వచ్చేసి వాళ్ళ మెన్యూ. సో ఇన్స్టా షేక్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో మేము ఆర్డర్ చేసింది కాఫీ ఫ్రాపే ఒకటి. ఇక్కడ వాళ్ళ దగ్గర వాఫెల్స్ కూడా చాలా బాగుంటాయి. వాఫెల్స్లో న్యూటెలా చాక్లెట్ వాఫెల్ ఆర్డర్ చేశాను. సో ఇది కాకుండా ఇంకా ఏదైనా తీసుకుంటే నేను చూపిస్తాను టేస్ట్ చేసి ఎలా ఉందో. సో గైస్, మనం ఆర్డర్ చేసినది వచ్చేసింది, ఇది కాఫీ ఫ్రాపే. ఇది వచ్చేసి న్యూటెలా చాక్లెట్ వాఫెల్. ఇది హాట్గా ఉంది. వాఫెల్ మొత్తం చాక్లెట్, లోపల మొత్తం న్యూటెలా చాక్లెట్. బాగుంది. వాఫెల్ మొత్తం చాక్లెట్తో చేశారు. వాఫెల్ బాగుంది, క్రిస్పీగా సాఫ్ట్గా. న్యూటెలా చాక్లెట్ తెలిసిందే కదా, అందరి ఫేవరెట్. న్యూటెలా చాక్లెట్ బాగుంది, పైన డార్క్ చాక్లెట్ కూడా బాగుంది. సో ఓవరాల్గా వర్త్, చాలా బాగుంది. గైస్, ఇది వచ్చేసి కాఫీ ఫ్రాపే. ఫ్రాపే అంటే ఐస్ క్రీమ్ విత్ షేక్ లాగా ఉంటుంది, విత్ కంబైన్డ్ రెండు కలిసినట్టు ఉంటుంది. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. కాఫీ ఫ్రాపే ఇది బాగుంది. లైక్ కాఫీ ఫ్లేవర్ కదా, క్రంచీ ఉంటుంది మౌత్లో. ఇది థిక్ షేక్ లాగా అయినా తాగొచ్చు, కొంచెం అట్లా పెట్టేస్తే షేక్ లాగా అవుతుంది, లేదంటే ఇలా అయినా తినచ్చు. అంటే అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. కాఫీ ఫ్లేవర్, మైల్డ్ కాఫీ ఫ్లేవర్ ఉంది. న్యూటెలా చాక్లెట్ వాఫెల్ ఆర్డర్ చేసాను కదా, సేమ్ అలానే న్యూటెలా చాక్లెట్ వాఫెల్ ఆర్డర్ చేసి మనం యాడ్ ఆన్స్ కూడా చేసుకోవచ్చు. అంటే వాఫెల్ పైన సపరేట్ యాడ్ ఆన్స్ ఎక్స్ట్రాగా ఐస్ క్రీమ్, కిట్ క్యాట్, ఓరియో, బనానా, చాక్లెట్ చాలా ఉన్నాయి. సో మేమైతే ఐస్ క్రీమ్ ఒకటి, కిట్ క్యాట్ ఒకటి యాడ్ ఆన్స్. హలో ఫ్రెండ్స్, వచ్చేసింది న్యూటెలా చాక్లెట్ వాఫెల్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అండ్ కిట్ క్యాట్. చాక్లెట్ వాఫెల్ ట్రై చేసాం కదా. సో ఇది వచ్చేసి మనం కస్టమైజ్ చేస్తాం. మనం అడిగినట్టు వీళ్ళు యాడ్ ఆన్స్ ఇస్తారు. ఇది వాఫెల్, న్యూటెలా చాక్లెట్ వాఫెల్, ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్, డార్క్ చాక్లెట్, కిట్ క్యాట్. ఇలాంటి డెజర్ట్స్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు నాలుగు ఫొటోస్ తీసుకుంటా ఉంటే ఇది కరిగిపోతుంది. సో ఇట్లా డెజర్ట్స్ ఆర్డర్ చేసుకుంటే తొందరగా తినేసేయండి. చూడండి, చాలా సాఫ్ట్ ఉంది కాబట్టి ఇది కట్ అవుతుంది, లేదంటే అసలు కట్ అయ్యేది కాదు. వాఫెల్లో మొత్తం డార్క్ చాక్లెట్ ఉంది, న్యూటెలా చాక్లెట్ ఉంది వాఫెల్లో. సో ఇలా కట్ చేసుకొని కొంచెం ఐస్ క్రీమ్ తీసుకొని తినేసేయాలి. చాలా బాగుంది. నేను వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ ట్రై చేశాను కాంబినేషన్. సో వాఫెల్తో ఫస్ట్ టైం చాక్లెట్ వాఫెల్, న్యూటెలా చాక్లెట్ వాఫెల్తో ఐస్ క్రీమ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది. ట్రై చేయండి ఎవరైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా.
నేను షార్ట్స్లో తీసి చూపించచ్చు, కానీ మన ఛానల్లో నేను ఎందుకు షార్ట్స్ అప్లోడ్ చేయడం లేదంటే షార్ట్స్లో ఏముంటుంది, తెచ్చిన ప్రెజెంటేషన్ తీసుకొని వస్తారు, ఫుడ్ ఇలా ఉంటుంది చూపిస్తారు, ఇవి ఉన్నాయి ఐటమ్స్, అంబియన్స్ చూపిస్తారు. కానీ అది తినిన తర్వాత దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం, దాంట్లో ఏమేమి రూప్ హోల్స్ ఉన్నాయి, అదే ఏం బాగాలేదు ఆ ఫుడ్లో అవన్నీ చెప్పలేము కదా. రీల్లో చెప్పొచ్చు అనుకుంటే కానీ డీటెయిల్గా చూపించలేము, డీటెయిల్గా చెప్పలేము. సో అదేదో వ్యూస్ కోసం షార్ట్స్ పెట్టేసి పబ్లిసిటీ వచ్చేస్తుందని చెప్పి చేస్తూ ఉంటారు. నేను కూడా చేస్తాను తర్వాత, కానీ ఇప్పుడు చేయను. కొంచెం ఫుల్ వీడియోస్ జనాలకు అలవాటు అయితే తర్వాత షార్ట్స్ స్టార్ట్ చేద్దామని చెప్పి నేను షార్ట్స్ పెట్టడం లేదు. సో ఇలా ఫుల్ వీడియో అయితేనే మనం డీటెయిల్గా ఏదైనా చూపించవచ్చు, ఏదైనా చెప్పచ్చు నీట్గా. ఆ ఫుడ్ గురించి కానీ, ఆ ఐటమ్స్ ఏదైనా మనం ఆర్డర్ చేసినా కానీ, మనం ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కానీ ఫుల్ వీడియోలో బాగా చెప్పచ్చు. చూసారు కదా వీడియో. సో మేమైతే 3 ఐటమ్స్ ట్రై చేస్తాము. సో ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇద్దరు వస్తే 3-4 ఐటమ్స్ కంటే ఎక్కువ ట్రై చేయలేదు. కానీ అందరూ కొన్ని వీడియోస్లలో 10-20 ఐటమ్స్ పెట్టుకొని చూపిస్తూ ఉంటారు. అదంతా స్పాన్సర్తో చేసిన వీడియోస్ అవి. సో మనం అట్లా ఏం చేయట్లేదు. సో ఇంకా ఏమన్నా పొద్దుటూరులో మీకు మీరు ఇక్కడికి వెళ్ళండి, మంచి ప్లేస్ ఇది, ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అని చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి ట్రై చేసి వీడియో షూట్ చేస్తాను. సో అంతే గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ స్టోరీస్.